హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము లైనక్స్లో నెట్వర్కింగ్ గురించి తెలుసుకుందాము. నెట్వర్కింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్ లైనక్స్లో. ఈ నెట్వర్క్ అంటే సపరేట్, నెట్వర్కింగ్ అనేది సపరేట్. నెట్వర్క్ అంటే మనకు 2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి వాటి యొక్క రిసోర్సెస్ని షేర్ చేసుకున్నట్లయితే దానిని నెట్వర్క్ అంటాము. అలాగే నెట్వర్కింగ్ అంటే మనకుండేటటువంటి 2 కానీ అంతకన్నా నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్తో మనం వర్క్ చేసేటప్పుడు ఆ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేటటువంటి కనెక్షన్ని నెట్వర్కింగ్ అంటాము. అంటే నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ కావడానికి ఇచ్చేటటువంటి కనెక్షన్ని నెట్వర్కింగ్ అంటాము. మల్టిపుల్ కంప్యూటర్స్ ఒకదాని రిసోర్సెస్ ఒకదాని ఇంకొకటి యూజ్ చేసుకోవడం కోసం ఉండేటటువంటి కమ్యూనికేషన్ని నెట్వర్క్ అంటాము. ఇప్పుడు నెట్వర్క్లో మనం నెట్వర్క్ని కాన్ఫిగరేషన్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. దానిని నెట్వర్క్ కంపోనెంట్స్ అని కూడా చెప్తాము. ఇక్కడ నెట్వర్క్ కంపోనెంట్స్ మెయిన్గా 5 కంపోనెంట్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ నెట్వర్కింగ్ని కాన్ఫిగర్ చేయడానికి. ఈ నెట్వర్క్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం ఇవన్నీ చూడాల్సి వస్తుంది. మనకు ఫిజికల్ సిస్టమ్ ఎలా ఉంటుందో మన వర్చువల్ సిస్టమ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ వన్ ఈ నెట్వర్క్ కంపోనెంట్స్లో ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అని, కొంతమంది ఎన్ఐసి అని, కొంతమంది నిక్ అని దీనిని పిలుస్తుంటారు. ఈ ఎన్ఐసి కార్డు ఇక సెకండ్ వన్ మీడియా, థర్డ్ వన్ టోపాలజీ, ఫోర్త్ వన్ ప్రోటోకాల్, ఫిఫ్త్ వన్ ఐపీ అడ్రసెస్. ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఆర్ కంట్రోలర్ అంటే ఏమిటంటే ఇది ఒక హార్డ్వేర్ కంపోనెంట్స్. ఇది కంప్యూటర్కి కనెక్ట్ అయ్యి కంప్యూటరు నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక హార్డ్వేర్ కంపోనెంట్ని మన సిస్టమ్కి అటాచ్ చేస్తుంటారు. ఎవ్రీ సిస్టంలో మన పీసీలో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఎవ్రీ సిస్టంలో ఈ ఎన్ఐసి కార్డ్ అనేది ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ డయాగ్రామ్లో ఎన్ఐసి కార్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది, దానికి కనెక్షన్ వైర్ కేబుల్ లింక్ ఎలా ఇచ్చారనేది ఈ డయాగ్రామ్లో చూడండి. ఈ డయాగ్రామ్ అనేది వేరే సినారియో యొక్క డయాగ్రామ్. నార్మల్గా ఇక్కడ మనం చూడాల్సింది ఎన్ఐసి కార్డు ఎలా అటాచ్ చేసి ఉంటారు అనేది. ఇక ఈ ఎన్ఐసి కార్డ్ అనేది హార్డ్వేర్ కంపోనెంట్. దీనికి ఈ ప్రతి ఎన్ఐసి కార్డుకి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోలర్ అని. ఈ మ్యాక్ అడ్రస్ ఎందుకు అంటే ఇక్కడ 4 నేను చూపించినటువంటి లైనక్స్ వర్చువల్ మిషన్లో 4 అడాప్టర్స్ ఉన్నాయి. అంటే 4 ఎన్ఐసి కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 4 ఎన్ఐసి కార్డ్స్కి 4 మ్యాక్ అడ్రసెస్ అసైన్ చేయబడి ఉంటాయి. అవి మ్యానుఫ్యాక్చరింగ్ తోటి వస్తాయి. మ్యాక్ అడ్రస్ అనేది అది నాట్ చేంజబుల్. అంటే మ్యాక్ అడ్రస్ని మనం చేంజ్ చేయడానికి వీలుండదు. ఈ ఎన్ఐసి కార్డులో నేను అడాప్టర్స్ ఎలా ఉంటాయనేది చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి. నాకు ఏ వర్చువల్ మిషన్లోనైనా ఒక వర్చువల్ మిషన్ని సెలెక్ట్ చేసుకుని దాని సెట్టింగ్స్కి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళి చూసినట్లయితే అడాప్టర్ 1, అడాప్టర్ 2, అడాప్టర్ 3, అడాప్టర్ 4 అని 4 అడాప్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 4 అడాప్టర్స్కి మీరు అడ్వాన్స్డ్గాని క్లిక్ చేసినట్లయితే మ్యాక్ అడ్రస్ అనేది ఒకటి మీరు చూడొచ్చు. ఇక్కడ మ్యాక్ అడ్రస్ అనేది మీడియా యాక్సెస్ కంట్రోలర్ అడ్రస్. ఇది ఫిజికల్ అడ్రస్. ఈ ఫిజికల్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. అడాప్టర్ 2కి చూసినట్లయితే డిఫరెంట్ అడాప్టర్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి 0977 ఉంది.
ఇక్కడ చూసినట్లయితే 43FD ఉంది. థర్డ్ అడాప్టర్ని ఎనేబుల్ చేసినప్పుడు ఇక్కడ CF0B అని వస్తుంది. ఫోర్త్ అడాప్టర్ని ఎనేబుల్ చేసినప్పుడు మనం మ్యాక్ అడ్రస్ చూడగలము, 3761 చూడగలం. ఇలా మ్యాక్ అడ్రసెస్ ప్రతి NIC కార్డుకి డిఫరెంట్గా ఉంటాయి. వీటిల్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వీటిల్ని ETH0, ETH1 ఇలా నేమింగ్స్ తోటి డినోట్ చేసి ఉంటారు. నేను ఇప్పుడు ఒక సిస్టంలోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ కమాండ్ ఇచ్చినట్లయితే ifconfig ఆల్రెడీ ఈ ifconfig -a అనే కమాండ్ ఆల్రెడీ చెప్పున్నాను. థర్డ్ వీడియో, ఫోర్త్ వీడియోలో IP కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో అప్పుడు ifconfig -a అనే కమాండ్ని యూజ్ చేసి IP అడ్రస్ని చెక్ చేసుకోవడం కోసం ఈ కమాండ్ని యూజ్ చేస్తామని చెప్పున్నాను. ఇక ఇక్కడ ETH0, ETH1 అనేవి నేను 2 అడాప్టర్స్ని ఎనేబుల్ చేయడం వలన ఇక్కడ ETH0, ETH1 అనేవి మనకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి. ఈ ETH0, ETH1 అనేవి NIC కార్డ్స్. ఇవి మనకు డినోట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం IP అడ్రస్ని కాన్ఫిగర్ చేసుకోవడం కోసం మన మ్యాక్ అడ్రస్ మనకు ఇక్కడ మీరు చూడొచ్చు. మ్యాక్ అడ్రస్ అనేది ETH0కి సపరేట్ ఉంటుంది, ETH1కి సపరేట్ ఉంటుంది. ఈ మ్యాక్ అడ్రస్తో మనం ఏమీ చేయలేము. అందుకని మనం IP అడ్రస్ని కాన్ఫిగర్ చేయడానికి కోసం ఈ నేమ్స్ని తీసుకుంటాం, ETH0, ETH1 అనేది. ఆల్రెడీ IP అడ్రస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో నేను లైనెక్స్ వీడియోస్లో మీరు నా ఛానల్ని క్లిక్ చేసి అక్కడ ప్లేలిస్ట్లో లైనెక్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు లైనెక్స్లో నేను అప్లోడ్ చేసినటువంటి ఆల్ వీడియోస్ని మీరు చూడొచ్చు. అది సీరియల్ వైజ్గా మీరు చూడొచ్చు. 1, 2, 3 ఇలా నెంబర్స్ ఉంటాయి. నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా నేను సీరియల్ వైజ్గా స్టార్టింగ్ యూజర్ మేనేజ్మెంట్ నుంచి యూజర్ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ LVM కాన్సెప్ట్ కూడా అయిపోవచ్చింది. ఇంకేదైనా అడిషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ప్లేలిస్ట్కి యాడ్ చేస్తాను. నేను కొన్ని డెవాప్స్ టూల్స్, కొన్ని లైనెక్స్ వీడియోస్ మిక్స్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. దానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా నా ఛానల్ మీద క్లిక్ చేసి అక్కడ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు ఏది చూడాలనుకుంటే, అంటే గెట్ చూడాలనుకుంటే డెవాప్స్ టూల్స్లో నెంబర్ ఆఫ్ టూల్స్ 4 టూల్స్ ఆల్రెడీ చేస్తున్నాను. అన్సబుల్, డాకర్, క్యూబర్నెటిస్, గిట్ చేస్తున్నాను. ఇప్పుడు అవి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు లైనెక్స్ వాళ్ళైతే లైనెక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే లైనెక్స్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మాత్రమే మీరు చూడగలరు. అలాగే లైనెక్స్కు ముందు మీరు నేర్చుకోవాల్సింది యూనిక్స్ కమాండ్స్ ఉన్నాయి. అవి కూడా సపరేట్ ప్లేలిస్ట్లో యూనిక్స్ కమాండ్స్ అని నేను ఇచ్చినాను. వాటిని నేర్చుకోండి. వాటిని నేర్చుకున్న తర్వాత లైనెక్స్ స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. నేను ఎట్లా అయితే చూపిస్తున్నానో అలాగే మీరు పర్ఫెక్ట్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ అవుతారు. ఇప్పుడు LVM క్లియర్గా చెప్పాను, యూజర్ మేనేజ్మెంట్ చెప్పాను. ఈ థర్డ్ చాప్టర్ పార్టీషనింగ్ గురించి కూడా చెప్పాను. ఇది 4th చాప్టర్ కిందకు వస్తుంది, నెట్వర్కింగ్ అనేది. ఈ నెట్వర్కింగ్ కూడా మీకు ఎలా IPని కాన్ఫిగర్ చేయాలో చెప్పాను. ఎందుకంటే సిస్టమ్తో వర్క్ చేయడానికి మనకు IP అడ్రస్ అనేది అవసరం కాబట్టి దానిని ఫస్ట్లోనే చెప్పాను. ఇన్స్టాలేషన్ కూడా చెప్పున్నాను. మీరు 1 by 1 అలాగే ప్రాక్టీస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. వాటిని ఎలా రెక్టిఫై చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఏదైనా ఎర్రర్ వచ్చినట్లయితే దానిని ఎలా చేయాలనేది. ఇక ఇప్పుడు నెట్వర్కింగ్లో ETH0 నెక్స్ట్ వీడియోస్లో మనం ETH0ని ETH1ని ఎలా బాండింగ్ చేస్తామనేది చూద్దాము. ఇక నెట్వర్కింగ్ అదర్ కాన్సెప్ట్ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మనం చూద్దాము.
ఇప్పుడు ఫస్ట్ కంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ETH0 ETH1 అనేది మనకు హార్డ్వేర్ అడ్రస్ని మన వర్చువల్ అడ్రస్గా డినోట్ చేయడానికి మనకు ప్రొవైడ్ చేసినటువంటిది. ఇది లైనెక్స్లో మ్యాక్సిమం ఏ ఫ్లేవర్ తీసుకున్నా మనకు ఇలాగే ఉంటుంది, ETH0 ETH1 అనేసి. ఇక సెకండ్ వన్ మీడియా అంటే ఏం లేదు, ఇది ఒక కేబుల్. మనకు ఒకటి రెండు కానీ ఎక్కువ కానీ సిస్టమ్స్ కనెక్ట్ అవ్వడానికి ఇచ్చేటటువంటి కేబుల్ని మీడియా అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్, మీడియా కేబుల్ నేమ్స్ ఎలా ఉంటాయి అంటే RJ45, CAT5, CAT6 ఇలా నేమింగ్స్ ఉంటాయి. ఇక థర్డ్ వన్ టోపాలజీ అంటే ఇది ఒక డిజైన్. మన కంప్యూటర్స్కి నెట్వర్క్తో కనెక్ట్ అవ్వడానికి ఒకదానితో ఒకటి చేసినటువంటి డిజైన్. ఇక ఎగ్జాంపుల్స్ చూడాలంటే మీరు ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మనకు టోపాలజీ ఎగ్జాంపుల్స్ వినే ఉంటారు మీరు. బస్ అని, స్టార్ అని, రింగ్ అంటే రౌండ్ షేప్లో, స్టార్ అంటే మనకు స్టార్ షేప్లో వేశారు. బస్ అనేది వేరే డిజైన్లో, మెస్ అని, ట్రీ అని ఇలా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ మన నెట్వర్కింగ్లో ఉన్నాయి. దీనిని టోపాలజీ అంటారు. ఇది ఒక డిజైన్, ఒక కంప్యూటర్తో ఇంకొక కంప్యూటర్ కనెక్ట్ అవ్వడానికి ఇచ్చేటటువంటి డిజైన్ని టోపాలజీ అంటారు. ఇక నెక్స్ట్ వన్ ప్రోటోకాల్ అంటే ఆల్రెడీ అందరూ వినే ఉంటారు. ప్రోటోకాల్ అనేది మనకు రూల్స్ని నెట్వర్క్ డివైజెస్ మధ్యలో కమ్యూనికేషన్ కోసం మనకు రూల్స్ని, కన్వెన్షన్స్ని డిఫైన్ చేసి ఉంటుంది. ఈ ప్రోటోకాల్స్ జనరల్గా ప్యాకెట్ స్విచ్చింగ్ అనేటటువంటిది ఆ టెక్నిక్ని కలిగి ఉంటుంది. అంటే సెండ్ చేయడానికి మెసేజెస్, అలాగే రిసీవ్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్స్ అనేవి ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఇప్పుడు ఒకసారి చూద్దాము. పింగ్ 192.168.1.6 ఇచ్చినట్లయితే, అంటే మన IP అడ్రస్ని ప్రొవైడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ పింగ్ అని కనిపిస్తుంది. క్యాన్సిల్ చేస్తాను ఒకసారి. మీరు ఇక్కడ చూడొచ్చు, 6 ప్యాకెట్స్ ట్రాన్స్మిటెడ్, 6 రిసీవ్డ్, 0 ప్యాకెట్స్ లాస్ అని. ఇక్కడ టైంని చూపిస్తుంది. మనకు పింగ్ కమాండ్ అంటే ప్యాకెట్ని సెండ్ చేయడానికి, ప్యాకెట్స్ని రిసీవ్ చేసుకోవడానికి, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ప్యాకెట్ని సెండ్ చేసి ఈ వేరే సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి ప్యాకెట్ని రిసీవ్ చేసుకుంటుంది. దీనిని ప్యాకెట్ స్విచ్చింగ్ టెక్నాలజీ అని అంటారు. దీనిని ఈ రూల్స్ని, ఈ కన్వెన్షన్స్ని ప్రొవైడ్ చేసేది మనకు నెట్వర్క్ ప్రోటోకాల్. నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రోటోకాల్స్కి TCP/IP, అలాగే UDP, HTTP ఇలా నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. TCP/IP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. UDP అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTPS మనకు బ్రౌజర్లో నార్మల్గా చూస్తూ ఉంటాం ఇంటర్నెట్ని యూజ్ చేసేటప్పుడు. ఇక్కడ TCP అనేది మనకు దానికి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. TCPకి 6, అలాగే HTTP, FTP, SMTP ఇవన్నీ TCPకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే UDPకి ప్రోటోకాల్ నెంబరు 17 ఉంటుంది. ఇది నార్మల్గా DNS, DHCP ఇలాంటివి యూజ్ చేసినప్పుడు UDPని యూజ్ చేస్తారు. ఇక్కడ HTTP, FTP, SMTP ఇవన్నీ మనకు
అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు పింగ్ టెస్ట్ ఐఎఫ్ కాన్ఫిగ్ ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు పింగ్ తోటే మనకు ప్యాకెట్ స్విచ్చింగ్ అనేది కనిపిస్తుంది. కానీ యూడిపి అంటే ఇది టీసీపీ అన్నమాట. అదే యూడిపి యూజ్ చేసినట్లయితే మనకు ప్యాకెట్ స్విచ్చింగ్ అనేది అక్నాలెడ్జ్మెంట్ ఉండదు. అందుకని ఎందుకంటే ఇక్కడ యూడిపిలో కనెక్షన్ లెస్ అది, అలాగే టీసీపీ ఐపీ వచ్చి కనెక్షన్ ఓరియంటెడ్ అని చెప్తాము. టీసీపీ ఐపీ ప్యాకెట్ స్విచ్చింగ్ ఉన్నందువలన మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉన్నందువలన ఇది కమ్యూనికేషన్ స్లోగా ఉంటుంది. అదే యూడిపి అయితే టీసీపీతో కంపేర్ చేసినట్లయితే మనకు యూడిపి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి ఇస్తారు ప్రోటోకాల్ నెంబర్స్ టీసీపీకి ఏంటని, యూడిపికి ఏంటని. టీసీపీకి 6, యూడిపికి 17. ఎగ్జాంపుల్స్ టీసీపీకి హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి ఇలాంటివన్నీ మనం టీసీపీకి చెప్పుకోవచ్చు. అలాగే ప్రోటోకాల్ యూడిపికి అయితే మనకు డిఎన్ఎస్, డిహెచ్సిపి ఇలాంటివన్నీ మనకు యూడిపికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. డిఎన్ఎస్, డిహెచ్సిపి అనేవి కూడా మనకు లైనక్స్లో వస్తాయి. వాటి కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి, అప్పుడు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఎఫ్టిపి వస్తుంది, ఎస్ఎంటిపి అనేది ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క చాప్టర్ వైజ్గా వస్తుంటాయి. ఇక లాస్ట్ 5th వన్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఆల్రెడీ చూసాము. ఐఎఫ్ కాన్ఫిగ్ కమాండ్లో ఐపీ అడ్రస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలనేది నేను లైనక్స్ వీడియోస్లో 4th వీడియోలో, 3rd వీడియోలో 2 వీడియోస్లో చూపించున్నాను. అది కూడా నెట్వర్కింగ్ అనే చాప్టర్ కిందకి వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక సిస్టము ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఎన్ఐసి కార్డుని ఎలా ఐడెంటిఫై చేయడానికి హార్డ్వేర్ అడ్రస్ ఇస్తామో, మనం ఒక సిస్టమ్ని ఐడెంటిఫై చేయడం కోసం అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, సేమ్ సిస్టమ్స్ నెట్వర్క్తో కమ్యూనికేట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఒక సిస్టమ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఐపీ అడ్రస్ అనేది ఇస్తాము. ఇక్కడ చూసినట్లయితే మీరు మనం లాగిన్ అవ్వడానికి ఐపీ అడ్రస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక ఐపీ అడ్రస్లో కూడా కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి. వాటిని సబ్ కంపోనెంట్స్ అని చెప్తాము. అవి నార్మల్గా ఐపీ అడ్రస్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఐపీ అడ్రస్. నేను ఇక్కడ ETH0కి మాత్రమే ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేశాను. అందుకని ఇక్కడ మీకు ఒక లైన్ అనేది ఇక్కడ అప్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ETH0 అనేది అప్లో ఉన్నందువల్లనే నేను ఈ సిస్టమ్తో లాగిన్ అవ్వగలిగాను. ఇది డౌన్లో ఉన్నట్లయితే ఈ సిస్టమ్తో లాగిన్ అవ్వలేము. అలాగే ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవడానికి ఈ IF config -a కమాండ్, అలాగే ఈ ఐపీ అడ్రస్ సబ్ కంపోనెంట్స్, ఐపీ అడ్రస్ వస్తుంది, అలాగే సబ్నెట్ మాస్క్ వస్తుంది. దీనిని మాస్క్ని సబ్నెట్ మాస్క్ అంటాము. ఇక గేట్వే అడ్రస్ కూడా వస్తుంది. ఆ కాన్ఫిగరేషన్లో గేట్వే అడ్రస్ కూడా మనం ఇచ్చి ఉంటాము. ఈ గేట్వే అడ్రస్ అనేది ఇక్కడ కనిపించదు మనకు. ఇవి 5 కంపోనెంట్స్. మనకు ఇంకా ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు ఇక్కడ ఉండేటటువంటి IF config -a కమాండ్లో చూస్తున్నటువంటి LO అంటే ఏంటో కూడా చెప్తాను. LO అంటే లూప్ బ్యాక్ అని అంటాము. లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అంటాం దీన్ని. IF అన్న ఇంటర్ఫేస్ అని అర్థం చేసుకోవాలి. IF config అంటే ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ అని, దాని వలనే IF config అనే కమాండ్ వచ్చింది. ఇక్కడ LO అనేది కూడా ఇంటర్ఫేస్ అవుతుంది. మనకు ETH0, ETH1 ఇవి కూడా ఇంటర్ఫేసెసే అవుతాయి. LO కూడా లూప్ బ్యాకే అవుతుంది. ఈ లూప్ బ్యాక్ అనే దానికి పర్మనెంట్గా ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేసి ఉంటారు. ఈ ఐపీ అడ్రస్ 127.0.0.1 అనేది మనకి ఉండేటటువంటి లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. మీరు ఏ సిస్టమ్కి లాగిన్ అయినా, మీరు ఏ సిస్టంలో IF config -a అని ఇచ్చినా మీకు ఉండేటటువంటి ఐపీ అడ్రస్ సిస్టమ్కు చేంజ్ అవుతుంది. కానీ మీకు ఉండేటటువంటి LO అనేటటువంటి లూప్ బ్యాక్ అడ్రస్ మాత్రం ఏ సిస్టమ్కైనా సేమ్
127.0.0.1 అనేది ఈ ఆల్ సిస్టమ్స్కి ఇది డిఫైన్ చేస్తుంటారు. ఇది ఎందుకు అంటే ఇది ఇంటర్నల్ సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయడం కోసం ఈ లూప్ బ్యాక్ అనేది డిఫైన్ చేస్తున్నారు. ఈ లూప్ బ్యాక్గ్రౌండ్లో సాఫ్ట్వేర్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. దానికోసం ఈ లూప్ బ్యాక్కి ఒక పర్మనెంట్ ఐపీ అడ్రస్, అలాగే మాస్క్ కూడా, మాస్క్ అంటే సబ్నెట్ మాస్క్ 255.0.0.0 అనేది ఈ రెండు ఏ సిస్టంలో చూసినా మీకు ఒకటే ఉంటాయి. అంటే లూప్ బ్యాక్ అడ్రస్ డిఫాల్ట్గా ఇదే ఉంటుంది అన్ని సిస్టమ్స్లో. ఇంకా ఈ లూప్ బ్యాక్కి ఇంకొక ఐపీ అడ్రస్ కూడా రిజర్వ్ చేస్తుంటారు. అది ఇంటర్నల్ టెస్టింగ్ కోసం లోకల్ మిషన్కి. ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే 127.0.0.0. ఇక్కడ మనం చూస్తున్నది 1, కానీ 127.0.0.0 అనేది కూడా ఇంటర్నల్ టెస్టింగ్ కోసం. ఇది 127.0.0 అనేది సాఫ్ట్వేర్ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అని చెప్తాము. ఈ సాఫ్ట్వేర్ లూప్ బ్యాక్ ఇంటర్ఫేస్ అనేది డిజిగ్నేట్ చేసినందువలనే మనకి ఇక్కడ ఈ ifconfig కమాండ్లో మనం చూడగలుగుతున్నాము. ఇది ఫ్రెండ్స్ మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్కింగ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం పర్మనెంట్ హోస్ట్ నేమ్ని ఎలా ఇస్తాము, బాండింగ్ ఎలా ఇస్తాము, అండ్ అదర్ వర్క్స్ని ఎలా చూస్తాము, ఇంకా ఏమేమి ఉంటాయి, సబ్నెట్ అంటే ఏంటి, గేట్వే అంటే ఏంటి, డూప్లెక్స్ అంటే ఏంటి, ఇవన్నీ రాబోయే వీడియోలో చూద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు అప్పుడే నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఆ వీడియో అనేది మీకు క్లిక్ అవుతుంది. అలాగే షేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, మీకు ప్రాక్టీస్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.